కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని సోమవారం గద్వాల్ పట్టణంలో వక్ఫ్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి జెండాలతో నిరసన శాంతియుత ర్యాలీ చేపట్టారు. దరూర్ మెట్లోని దర్గా నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ముస్లింలు చేపట్టిన ఈ ర్యాలీకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చెందిన ఆస్తుల్ని దోచుకునేందుకు కొత్త చట్టాలను తీసుకొచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీన్ని యావత్ జాతిపై దాడిగా గుర్తించి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాలని, అన్ని ప్రజల్ని, అన్ని కులాలని గౌరవించినారు. మసీదులు కట్టుకున్నాం, దేవాలయాలు కట్టుకున్నాం, చర్చిలు కట్టుకున్నాం, అందరినీ గౌరవించినాం. ఈ రోజు ఒక మతాన్ని అగౌరవపరిచే విధంగా ఈరోజు ఉప్పు చట్టాలని చేయడం, కుల రాజకీయాలను, మత రాజకీయాలని దీని మీద రాజకీయాలు చేస్తూ కొన్ని వర్గాలని ఈరోజు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచన చేయాలి ప్రజలు. మనం అందరం కూడా ఇప్పుడే కూడా కలిసి మెలిసిన్నాం. మీరు వేరే కాదు, హిందూ వేరే కాదు, ముస్లిం వేరే కాదు, అందరూ కూడా కలిసి మెలిసి ఇప్పుడు కూడా ఈరోజు భారతదేశంలో అబ్దుల్ కలాం లాంటి వారు ఈరోజు రాష్ట్ర దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆ అబ్దుల్ కలాం గారు కూడా భారతదేశ అభివృద్ధి కొరికి తన మేధాశక్తిని ఉపయోగించి భారతదేశం అభివృద్ధి కొరికి ఎన్నో త్యాగాలు చేసి అభివృద్ధి కొరికి తన మేధా సంపత్తితో పెద్ద పెద్ద రాకెట్లు కనిపెట్టడం. ఎందుకు ఒక మైనార్టీ ఉన్నంత మాత్రాన నష్టం చేయలేదు కదా, భారతదేశానికి ఎప్పుడు నష్టం చేయలేదు. ఎవరు వచ్చినా భారతదేశం మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు వచ్చినా మంచి చేయాలనే తప్ప చెడు చేసే విధానం ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు విభజించి పరిపాలించాలని ఒక దుర్దేశంతో ఈ చట్టాన్ని